హైదరాబాద్ ట్రాఫిక్ చూపిస్తాను చూడండి. ఎంత హెవీగా ఉంది. అప్రాక్సిమేట్గా 5 మినిట్స్ నుండి ఇక్కడే ఉన్నాను. ట్రాఫిక్ మాత్రం క్లియర్ కాలేదు. ఒక్క సెకండ్ చూడండి, ఎంత ట్రాఫిక్. ఆ లైన్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అసలు ఒక వెహికల్ కూడా కదలడం లేదు. ఆ ఎడ్జ్ నుండి మొత్తం ట్రాఫిక్ చూడండి. ఎన్ని వెహికల్స్ ఎక్కడి నుండి బ్లాక్ అయిపోయింది. ఆ చివరి వరకు బ్లాక్ అయిపోయింది. బట్ ఇటువారు వెహికల్స్ ఏమో ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. ఇది పైన ఇంకా మెట్రో. ఈ సిటీ అయితే ఈవినింగ్ మార్నింగ్ టైమ్స్లో హెవీ ట్రాఫిక్ ఉంటుంది. చూడండి ఎంత ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్. బట్ ఇటువారు చూస్తే ఫ్రీగా వెళ్తున్నాయి వెహికల్స్. నార్మల్గా మన పల్లెటూరులో ట్రాఫిక్ అనేది ఏంటో తెలియదు కానీ సిటీకి వచ్చాకే నేను ఫేస్ చేస్తున్నా ఈ ట్రాఫిక్. ఇదంతా చూడండి, వెనకాల మెట్రో వెళ్తాను. మెట్రో వాడడం చాలా బెస్ట్. చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోతాం మన డెస్టినేషన్కి. ఇంకా మనీ కూడా చాలా అఫోర్డబుల్గానే ఉంటాయి. అండ్ సిటీ వ్యూ చూడండి, మొత్తం బిల్డింగ్స్. మొత్తం సిటీ లైఫ్ మన పల్లెటూరు లైఫ్ లాగా కాదు. ఇట్ ఈస్ టూ డిఫరెంట్ అసలు. ఇక్కడి పీపుల్స్, ఈ కల్చర్, ఈ ట్రాఫిక్, ఈ గోలా అబ్బబ్బబ్బా ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఫేస్ చేస్తారు. నేను రైట్లో నేను చాలా లైక్ ఆ డిఫరెన్స్ని ఫీల్ అవుతా ఉంటాను. యా, నా వెనకాల చూడండి ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో. వాటిలో సాఫ్ట్వేర్ బిల్డింగ్స్, లైక్ ఐటీ బిల్డింగ్స్, నాన్ ఐటీ బిల్డింగ్స్, ఏదో జిమ్ అంట, ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ అన్నీ ఉంటాయి. బిల్డింగ్లే ఇంకా ఐటీకి వస్తాయి, లైక్ సిటీస్కి వస్తాయి. సిటీస్లో ఉన్న వాళ్ళు మీ ఫీలింగ్ ఏంటి ఎలా ఉంది లైఫ్ సిటీలో? ఐ వాంట్ టు నో అబౌట్ యువర్ ఫీలింగ్ హూ ఆర్ లివింగ్ ఇన్ సిటీస్. ఇంకా పల్లెటూరు అయితే ఆహా, ఒక్కసారి పల్లెటూరులో బతికొచ్చినోడికి సిటీకి వస్తే పల్లెటూరు విలువ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. చాలా అయితే ఖచ్చితంగా మిస్ అవుతాం. యా పక్కా. అలా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ ఫీలింగ్ ఏంటి?